ప్రైజ్‌లా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవాతి దేవుడికే ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను చూసుకుందాం. మార్కు స్వార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినట్లయితే, మార్కు స్వార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని గమనించినట్లయితే, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి. మరొకసారి చదువుదాం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి. ఈ యొక్క మాటను మనము కొంచెము పరిశీలన చేసినట్లయితే, ఒక మనిషి పాపములు క్షమించబడాలి అంటే ఈ లోకములో ఎవరి వశము కూడా కాదు. ఈ లోకానికి మనుష్య కుమారుడిగా ఎవరైతే వచ్చారో అని మనము గమనించినట్లయితే, ఆయన మనుష్య కుమారుడిగా దైవ స్వరూపాన్ని విడిచి ఈ లోకానికి వచ్చిన వ్యక్తి ఎవరని మనము వ్యక్తి రూపంలో, మనిషి రూపంలో, మానవ రూపంలో వచ్చిన వ్యక్తి ఎవరని మనం గమనించినట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు, మనుష్య కుమారునికి మాత్రమే అధికారము కలదు. దేనికి అధికారం కలదు? ఒక మనిషిని క్షమించాలి అంటే ఒక మనుష్య కుమారుడు దైవత్వాన్ని విడిచి లోకానికి రావడము జరిగింది కాబట్టి, ఒక మనిషి రూపములో ఏ విధముగా వచ్చాడో, ఒక మనిషి పాపములను క్షమించాలి అంటే ఆయన మనిషిగా రూపము ఎత్తాలి. ఆయన ఎత్తిన ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే కేవలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన నా పాపముల నిమిత్తము సర్వాన్ని విడిచి, సింహాసనాన్ని విడిచి, పరలోకాన్ని విడిచి ఆయన మనుష్య కుమారుడిగా, అంటే మనుష్య పోలికలో చొప్పున పుట్టి ఆయన నీ కొరకు నా కొరకు మరణించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క దైవత్వాన్ని విడిచి ఆయనలో ఏ పాపమును లేదు, ఏ కల్మషమును లేదు, ఎలాంటి స్వభావము కలిగిన వారు అని మనము చూసినట్లయితే నిష్కళంకుడు, ప్రేమస్వరూపి, ఆయనకు ఎన్నో పేర్లు ఉన్నాయండి. ఆ దేవుడు నిన్ను క్షమించడానికి అర్హుడు. వేరే ఎవరు క్షమించలేరండి ఒక మనిషి పాపము. ఎందుకంటే మనిషి పుట్టుకతోని పాపములు జీవిస్తున్నవాడు. ఈవెన్ ఇప్పటికీ కూడా అనేకమైనటువంటి రహస్య కార్యములు, మాట చేత, చూపుల చేత, శరీర కార్యములు, ఈ ప్రపంచాన్ని మనము గమనించినట్లయితే ప్రతి ఒక్కరు అంతయు భ్రష్టు పట్టిపోయిన రోజుల్లో ప్రతి ఒక్కరు నివాసం చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఆ భ్రష్టు పట్టిపోయిన జీవితాన్ని దేవుడు మార్చడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చి ఆయన మాత్రమే నా పాపములను క్షమించగలిగిన దేవుడు, ఏకైక దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. కాబట్టి అట్టి నమ్మకమును, అట్టి విశ్వాసమును కలిగి ఉన్నావా? దేవుడు ఎంతో గొప్పవాడై ఉన్నాడు. ఆయన పాపములను క్షమించగలిగిన దేవుడు. కాబట్టి ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో నీవు నివసించడానికి సిద్ధముగా ఉండాలి. ఆయన మాత్రమే నీ పాపములను క్షమించగలిగిన దేవుడు. కాబట్టి ఈ క్షణమందు నీ పాపముల నిమిత్తము ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఏకీభవించినట్లయితే, ఘనుడా నీకు స్తోత్రములు. నిజముగా ఈ లోకంలో మనుష్య కుమారుడిగా నువ్వు అయ్యా మనుషుని పోలికలో పుట్టి నరుని దాసుని స్వరూపాన్ని ఎత్తి ప్రభువా అయ్యా నీవు మాత్రమే ఒక పాపిని క్షమించగలిగిన దేవుడు నీవే కనుక దేవా, అట్టి స్థితిలో ఎంతోమంది ఎన్నో బంధకముల చేత ఈ లోకంలో బంధించబడి ఉన్నారు ప్రభా. ఆ బంధకాలన్నిటిని నుంచి మీరు విడిపించి సహాయమును మీరు దయచేసి
నీ రాజ్యము కొరకు స్థిరులుగా నిలబడే కృపను మీరే అనుగ్రహించమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.